ఊటీలో అయితే డే 3 మినీ వ్లాగ్ అండి ఇది. అయితే ఎక్కడైనా ప్రశాంతంగా 7 వరకు పడుకుందామంటే మనకు నిద్రే రాదండి. ఇంక డైలీ 5:30, 6కి లేసైతే అలవాటైపోయింది. గుడ్లగూబలాగా లేసైతే ఒక్కదాన్ని బయటైతే ఎండ ఉందనేసి అయితే అక్కడే ఉన్నానండి. ఆ ఎండను ఆస్వాదిస్తూ అయితే అక్కడే నిల్చొని ఉండిపోయాను. ఇంక 9 లోపైతే అందరూ అయితే స్నానాలు చేసేసి ఇక్కడ టిఫిన్ అయితే రెడీ చేశారండి. మళ్ళీ చల్లారిపోద్దని అంకుల్ వాళ్ళైతే పిలిచారు. మూడో రోజైతే టిఫిన్ వచ్చేసి ఇక్కడ ఇడ్లీ అలాగే ఊతప్పం అయితే చేశారండి. మా ఫ్రెండ్‌కి ఊతప్పంలో ఏసిన ఆనియన్స్ అయితే అస్సలు తినదు. అందుకనేసి అయితే ఆంటీ ప్లెయిన్ దోస ఉంది ఆంటీ అంటే, లేదమ్మా అనేసి ఇది బ్రెడ్ ఆమ్లెట్ ఉంది వేయమంటారా అమ్మ అనేసి అయితే అడిగిందండి. పాపం ఆంటీ అడగంగానే అయితే వేసేసింది. పిల్లలిద్దరైతే హాఫ్ హాఫ్ తీసుకొని అయితే తినేశారండి. ఇక్కడ ఇంక బిల్ అయితే కట్టేస్తున్నారు. ఇంక బయలుదేరేటప్పుడు 2, 3 ఉన్నాయండి. చూసుకొని బయలుదేరదాం అనుకున్నాము. ఇంక ఊటీకి అయితే వచ్చేటప్పుడు హాయ్ హాయ్ చెప్పేసి ఇంక వెళ్ళేటప్పుడు అయితే బాయ్ బాయ్ చెప్పేసి అయితే ఊటీ నుంచి అయితే బయలుదేరాలనుకుంటున్నామండి. ఇంకా 1 డే 2 డేస్ ఉంటే బాగుండేది. ఇంకా బట్ వర్క్ ఉంది ఇంటి మా హస్బెండ్కి బెంగళూరులో. ఇంక అక్కడైతే ఇంకా తిన్నాకైతే ఇంకా టీ కూడా అయితే తాగేసామండి.